విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వమణి బాబు గారు లా ఆఫ్ అట్రాక్షన్ లో అంటే కొత్తగా పెళ్ళైన తర్వాత తొలి సంతానం అబ్బాయి కావాలని అనుకుంటుంటారు, కొంతమంది అమ్మాయి కావాలని అనుకుంటుంటారు. ఇలా అనుకున్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ లో ఖచ్చితంగా జరుగుతుందా అండి? 100% జరిగే తీరాలి, జరిగింది, జరుగుతుంది, ఇంకా కూడా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయినాయి ఎన్నో ఫీడ్బ్యాక్లు నా క్లాసులు ఉన్నాయి కదా. హైదరాబాద్ తీసుకోండి ఒకటి ఎగ్జాంపుల్ కావాలంటే, బోలుడు ఉన్నాయి. 48 సంవత్సరాలు అయిన తర్వాత సంతానం లేకపోయినా కూడా ఎన్నో డాక్టర్ల దగ్గర తిరిగి ఎంతో మందిని కలిసినా కూడా లేదన్నారంట, పూజలు పురస్కారాల్లో కూడా లేదన్నారంట. విశ్వమణి బాబు చెప్తే వాళ్ళు కడితే కొడుకు పుట్టాడు. ఫస్ట్ సంతానమే, ఫస్టే కొడుకే, సంతానమే లేదండి, బిడ్డలే లేరు అంటున్నారు. వాళ్ళకి ఎలా పుట్టారు? అందుకే నాకు ఫీడ్బ్యాక్లు చూడమనేది. అందుకే మీకు ఏమేమి మిరాకలు జరిగినాయని తెలుసుకోవాలంటే ఫీడ్బ్యాక్లు చూడాలి. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు కూడా పెడతాను. హైదరాబాద్ అన్ని చోట్ల ఉన్నాయి కదా, చూడండి ఆ ఫీడ్బ్యాక్లు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ హైదరాబాద్ మొన్న ఫీడ్బ్యాక్ ఎత్తుకోండి, సెప్టెంబర్ 29 ఈ సంవత్సరం, సెప్టెంబర్ 29 ఫీడ్బ్యాక్ ఎత్తుకోండి. లేదనుకుంటే అంతకుముందు ఫీడ్బ్యాక్ ఎత్తుకోండి. ఒక లేడీ యంగ్ పర్సనే, ఎంత ఉంటుంది మించిపోతే 30 లేక 29 ఎంత ఉంటుంది, లేక 27 ఉండొచ్చు, కరెక్ట్గా ఎగ్జాంపుల్ తెలీదు, అంత ఉంటుంది అని నా యొక్క ఊహ. అందంగా ఉంది అమ్మాయి, లేడీ, సంతానం లేదంట, బిడ్డలే లేరు. అందరూ ఎప్పుడు నీకేందే, నీకు ఇంకా పుట్టలేదే, నీకు ఇంకా పక్కన వాళ్ళు గమ్మున ఉంటారా? మనం బాధపడేది మనకి తెలుసు, వాళ్ళ బాధ వాళ్ళకి తెలుసు. పక్కన ఉండాలి, ఏందే నీకన్నా వెనక పెళ్ళి అయిన కూడా పుట్టిపోయిందా, నీకు పుట్టలేదే, నీకు పుట్టలేదే. వాళ్ళ మాట ఏమవుతున్నది, నీకు పుట్టలేదే, నీకు పుట్టలేదే, నీకు పుట్టలేదే. వాళ్ళ మాట మంత్రం తయారవుతున్నది, పుట్టదాడ అయింది. బాధపడ్డారు, ఎన్నో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారంట, స్కానింగ్లు ఏమేమి రిపోర్ట్లు ఉన్నాయని. ప్రస్తుతానికి ఇప్పుడు లేదు సంతానం, ఇంకా టైం పడుతుంది, కలగొచ్చు కలగపోవచ్చు. టెస్టింగ్లో పాస్ అయింది ఏంది, కలగొచ్చు కలగపోవచ్చు. సరే, ఇంకా డాక్టర్లను తీసేశారు. మంత్రాల పరంగా పదం అనేసి మంత్రాల పూజల పురస్కారాల మీద తిరిగినారు. పోతే గ్రహాలు తోడలేదమ్మా నీకు, ఈ గ్రహాలు తోడలేదు. 2028 వరకు 28లో కలగొచ్చు కలగపోవచ్చు మళ్ళీ అక్కడ కూడా అంటున్నారు. ఏంద్ర ఇది కలగొచ్చు అని ధైర్యం చెప్పలేదు ఎవరు అనేసి వాళ్ళు బాధపడిపోయి ఏడ్చుకొని కుమిలింది పట్టింది. ఈ విశ్వమణి బాబు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునేదానికి విశ్వశక్తి చూపించున్నది కదా. విశ్వమణి బాబు గారు, నాకు ప్రతిరోజు డబ్బు కావాలి రావాలంటే ఎలాంటి మంత్రం జపించాలి లా ఆఫ్ అట్రాక్షన్ లో? లా ఆఫ్ అట్రాక్షన్ లో మంత్రాలు లేవు, డబ్బు మంత్రం ఉంది. అయితే మంత్రం అంటే 50 మంత్రాలు వేరే. మనకు డబ్బు కావాలంటే డబ్బు మంత్రం ఉంది, విశ్వ మంత్రం ఉంది, దాన్ని మంత్రం అంటారు. నా మాట ఏం మంత్రం అన్ని తయారు చేసుకోవచ్చు మనం, అదే డబ్బు మంత్రం, విశ్వ మంత్రం. ఓకేనా? అంటే ఎవడైనా సరే, వాడు పేదవాడు అన్నవాడిని, కటిక పేదవాడు అన్నవాడిని, నిరుపేద, మిడిల్ అయిన వాడిని, ధనవంతుడన్న ఎవరన్నా వాడిని ప్రతిరోజు డబ్బు సంపాదించాలి, ప్రతిరోజు హ్యాపీగా ఉండాలంటే వాడు డబ్బు ఉంటేనే కదా హ్యాపీనెస్ వస్తుంది. డబ్బు లేకపోతే హ్యాపీ లేదు. నేను నా జీవితంలో ఏడ్చానండి, కుమిలి ఏడ్చాను. అసలు తలుచుకుంటే నాకు వద్దురా నాయన అనిపిస్తుంది. ఆ జీవితం అసలు తలుచుకొని నేను మడకండి, ఎద్దులు మడక. ఇప్పుడు కదా ఎక్కువ ట్రాక్టర్లు అయిపోయినాయి. అప్పుడు ఎక్కడో ఒక ట్రాక్టర్ ఉండేది, 350 రూపాయలు, 1000 రూపాయలు, 600, 700 ఎకరా తున్నాలంటే అబ్బా అంత డబ్బు ఆడ పెట్టేది అనేసి ఎద్దులు మడక కట్టుకొని దున్నేవాళ్ళం. అంటే ఇలా పోయి ధ్యానం చేయండి, ఇలా అర్థంలో చెప్పండి, పక్కన మీ పిల్లలు ఇంట్లో ఉంటారా, నేను చెప్పేది నాయన ఇంతమందికి ఎవరెవరుకున్న వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చేసి వాళ్ళని పంపించండి. రాసే వరకు వాళ్ళు చూడాలి, మళ్ళీ చూడకూడదు వాళ్ళు ఇతరులకు. అందుకే నా విషయాలు ఏదైనా ఎవరికి చెప్పకూడదు, తెలియకూడదు అనమాట. రాసేవారికి వాళ్ళకి బాకీ. రాసేసిన తర్వాత వాళ్ళు నువ్వు రూమ్లోకి వెళ్ళాలి. రూమ్లోకి పోయి సొమ్ములు నీళ్ళు పెట్టుకొని చించి బాగా ముక్కలకు చించి దాంట్లో వేసేయి, ఎత్తుకొని చేతులు పెట్టుకొని పోయేసి పూర్తి చేసి వచ్చాయి ఆ చెట్టు కింద. ఇలా 3 రోజులు, 21 రోజు నుంచి 21 రోజుల వరకు నువ్వు ధ్యానం చేయాలి, ఇలా చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఇచ్చేయాలి. కానీ 21 రోజు, 22, 23 రోజు, ఈ 3 రోజులు మాత్రం ఆ పేపర్ని అలా చించెత్తుకో 3 రోజులు పూర్తి చేసి వచ్చేయండి. హ్యాపీగా జరిగిపోతుంది. మీ అప్పుల్ని సులభంగా తెచ్చుకోవచ్చు. ఏం సింపుల్, భయపడకూడదండి. భయము పెరిగితనం ఉన్నవాడు ఎదగలేడు, అసలు అప్పు తెచ్చలేడు. ఎందుకు భయపడతావు? తీసే రోజు, అప్పు తీసే రోజు ఏది కారణంతో చేసావు? ఏదో ఒక ధైర్యం వచ్చిందా లేదా? ఆ రోజు ఏదో ఒక ధైర్యం నీళ్ళకు వచ్చిందా లేదా? నేను తీర్చగలను, నాకు ఏదో ఒక మార్గం ఉంది అనేసి అనుకున్నావు. అప్పుడు ఈజీగా పోయి తీసుకున్నావు, లక్షలు కావాలని తీసుకున్నావు, 1000 కావాలని తీసుకున్నావు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఆ భయం ఎక్కడ ఎందుకు వచ్చింది నీలో? నువ్వే పెంచుకుంటున్నావు. ఆ ధైర్యాన్ని తెచ్చుకో. తీసే రోజు ధైర్యం వచ్చింది, దానికన్నా ఎక్కువ ధైర్యం రావాలి.